హలో అండి, మీరు థాయిలాండ్ వచ్చి మీరు ఫుకేత్ నుంచి బ్యాంకాక్ ఫ్లైట్లో ఎలా వెళ్ళాలా లేదా ఎంత కాస్ట్ పడుతుందా ఆ డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకు ఫ్లైట్ డీటెయిల్సే కాదు, బస్ అండ్ వ్యాన్లో వెళ్తే ఎలా ఉంటుందో దాంతో దీన్ని కంపేర్ చేసి ఏది బెటరో మీకే తెలుస్తుంది. లాస్ట్ వరకు చూడండి వీడియో. నేను బ్యాంకాక్ నుంచి ఫుకేత్ బస్ అండ్ వ్యాన్లో ట్రావెల్ చేసి ఒక వీడియో చేశాను. అది కూడా చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా తెలుస్తుంది. అండ్ మీరైతే క్యారన్ బీచ్లో పటాంగ్ బీచ్లో కానీ స్టే చేస్తున్నారంటే అక్కడి నుంచి ఇలా ఫుకేత్ స్మార్ట్ బస్సెస్ అని అయితే ఉంటాయి. మీకు గంటకు ఒకటి వస్తుంటాయి. మీరు ఫుకేత్ స్మార్ట్ బస్.com వెబ్సైట్కి వెళ్తే బస్ టైమింగ్స్ అండ్ ఏ రూట్స్ కవర్ చేస్తుందో మొత్తం చూడొచ్చు. మీకు కావాలంటే ఫుకేత్లో తిరగడానికి 1 డేకి 3 డేస్కి అలా బస్ పాస్ కూడా తీసుకోవచ్చు. అలానే బస్ లైవ్ లొకేషన్ కూడా చూపిస్తుంది. మీరు బస్ టైంకి ఒక 1 అవర్ ముందే బస్ స్టాప్ రీచ్ అయితే మంచిది. నేనైతే 12:15కి స్మార్ట్ బస్ తీసుకుని వస్తే ఇప్పుడు టైం 2 అయిందనమాట. చాలా ట్రాఫిక్ ఉంది అండ్ బీభత్సంగా వర్షం పడుతుంది కాబట్టి టైం పట్టేస్తుంది 2 గంటలు. మామూలుగా అయితే 1.5 గంట అలా పడుతుంది అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఒకరికి 100 బాత్ తీసుకుంటారు. ఓకేనా? నేనైతే బ్యాంకాక్ నుంచి ఫుకేత్ బస్ అండ్ వ్యాన్లో వచ్చానమాట. దానికి ఎంత కాస్ట్ పడింది, అలానే నాకు ఇప్పుడు ఫ్లైట్కి ఎంత కాస్ట్ పడింది, లగేజ్తో పాటు ఎంత కాస్ట్ పడుతుంది అంతా చూపిస్తాను. ఫ్లైట్ జర్నీ అయ్యాక లాస్ట్లో కంపేర్ చేసి చెప్తాను. మీకే అర్థమవుతుంది. మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు, ఎలా వెళ్ళాలా, బస్లో వెళ్ళాలా లేదంటే ఫ్లైట్లో వెళ్ళాలా అని. నా ఫ్లైట్ అయితే 3:30కి, ఇప్పుడు టైం 2 o'clock అయింది. లగేజ్ చెక్ ఇన్ అయిపోయి ఇంకా ఫ్లైట్ జర్నీకి వెళ్ళిపోదాం. నాదైతే నాక్ ఎయిర్లైన్స్. ఇక్కడ థా ఎకానమీ, ఎయిర్ ఏషియా ఉన్నాయి. నాక్ ఎయిర్లైన్స్ ఎక్కడ ఉందో కనుక్కుందాం. ఎయిర్లైన్స్ ఇక్కడ 56 to 59 కౌంటర్ అని ఉంది. మనం ఇక్కడ 35 దగ్గర ఉన్నాం. ఆ చివర్లో ఉంది. నేనైతే ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయాను. నాది 3:35కి ఉన్నాను కదా ఫ్లైట్. 3:30 ఫ్లైట్ కాబట్టి 3 గంటలకి నేను లోపలికి వెళ్ళాలి బోర్డింగ్. నాకైతే లగేజ్ ఉంది. నేను నాక్ ఎయిర్లో ఎక్కువ లగేజ్కి 15 kg వరకు ఇచ్చారనమాట. నేను లగేజ్ ప్యాక్ యాడ్ చేసుకుంటే సో చాలా బెటర్. మీరు ఒకళ్ళు ఇండియా నుంచి వస్తుంటే చాలా లగేజ్ ఉంటుంది కదా, సో 15 kgs వరకు లగేజ్ ఇస్తారు చాలా తక్కువ ప్రైస్లో. అండ్ నాకైతే 1500 బాత్ మాత్రమే పడింది పర్ టికెట్ లగేజ్తో సహా. ఒకవేళ మీ దగ్గర లగేజ్ లేకపోతే 1000 బాత్కే మీకు టికెట్ వచ్చేస్తుంది. ఫుకేత్ నుంచి బ్యాంకాక్ కానీ బ్యాంకాక్ నుంచి ఫుకేత్కి కానీ. మీరు ఒక 1 month ముందు చెక్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే జస్ట్ 10 days బ్యాకే తీసుకున్నాను. నాకు 1500 బాత్ పడింది, చాలా తక్కువ. నాకు లగేజ్ ఉంది కాబట్టి 1500 బాత్ పడింది. అదే మీకు లగేజ్ లేదంటే 1000 బాత్కే వచ్చేస్తుంది. అండ్ వేరే ఎయిర్లైన్స్ కూడా మీకు తక్కువ రేట్కి ఇస్తుంటారు. లగేజ్తో అయితే నాక్ ఎయిర్లైన్స్ చాలా బెటర్. అది లేదంటే థాయ్ లైన్ ఎయిర్ అని ఒకటి ఉంటుంది, అది కూడా మీరు కంపేర్ చేసి చూడండి. ఫుకేత్ అనేది ఒక ఐలాండ్ కాబట్టి సముద్రం పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ దూరంగా సముద్రం కనిపిస్తుంది చూసారా. ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు బీచ్ ఎలా ఉందో చూపిస్తా, చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్లో ఈ బర్గర్ తీసుకున్నాము, టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఒక రాలేదు, ఒక నిమిషం. ఇది 120 బాత్ పడింది. నేను తిన్న మ్యాక్డీ కన్నా చాలా బాగుంది. మీరు వస్తే ఒకళ్ళు ఏమైనా తినాలి అనుకుంటే ఎయిర్పోర్ట్లో బర్గర్ పక్కా. చికెన్ బర్గర్ ఇది. మేము ఇక్కడే బర్గర్తో పాటు ఈ నూడిల్స్ కూడా తీసుకున్నాము. హాట్ చికెన్ నూడిల్స్ ఇన్స్టెంట్ది. ఇది ఎక్స్ట్రా స్పైసెస్ తీసుకున్నాం మేము. చూద్దాం స్పైసీ ఉంటుందా లేదా అని. బర్గర్ కొంచెం స్వీట్గా అనిపించింది చీజ్ వల్ల, కానీ చాలా బాగుంది. ఏదైనా స్పైసీగా ఉంటే ఇంకంతే చాలు. ఇవి నువ్వులు వేసారు ఏంటో మరి. ఇది 120 బాట్స్. నేనైతే బర్గర్తో అడ్జస్ట్ అయిపోతా. ఇది కారంగా స్పైసీగా ఉంది కానీ అంత ఉప్పుగా అలా ఏమి అనిపించట్లేదు. ఇప్పుడు సాల్ట్ అడిగాము. సాల్ట్ అడిగేసి ఇందులో వేసాము మేము. వేసి తింటే సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో సాల్ట్ లేకపోవడం వల్ల అలా అనిపించింది. మా ఫ్లైట్ అయితే కరెక్ట్గా 3:40కి స్టార్ట్ అయిపోయింది. నేను హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కూడా నాక్ ఎయిర్లైన్స్లోనే వచ్చాను. అది కూడా ఆల్మోస్ట్ ఆన్ టైంలోనే స్టార్ట్ అయిపోయింది. ఈ నాక్ ఎయిర్లైన్స్ మన ఇండియా నుంచి బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్. నాకైతే ఈ ఎయిర్లైన్స్ బడ్జెట్లో బాగానే అనిపించింది. లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది. నా హైదరాబాద్ టు బ్యాంకాక్ ఫ్లైట్ వీడియోలో నాక్ ఎయిర్లైన్స్ ఎలా ఉందో చూపించాను. అలానే తక్కువ ప్రైస్కి ఫ్లైట్ బుకింగ్ ఎలా చేయాలో ఇంకో డెడికేటెడ్ వీడియో చేశాను. అది చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియో తప్పకుండా చూడండి.
ఇప్పుడు 5:20 అయింది. నేను లగేజ్ కూడా తీసుకొని వచ్చేసాను అనమాట. ఎయిర్పోర్ట్ బయటకు ఆల్మోస్ట్ వచ్చేసాను. టోటల్ నాకు ఆల్మోస్ట్ 5:04 ఎక్కితే 5:20 కల్లా లగేజ్ తీసుకొని మరీ వచ్చేసాను అనమాట. గంటన్నర పట్టింది మ్యాక్సిమం. సో ఇదే మీరు కనుక బస్ కానీ వ్యాన్ కానీ చూసుకుంటే, మీరు నా ముందు వీడియో చూస్తే కనుక ఆల్మోస్ట్ 19 గంటలు పట్టింది. అంటే ఒక రోజంతా లేచిపోయినట్టే. అంటే ముందు రోజు హాఫ్ పూట, నెక్స్ట్ రోజు హాఫ్ పూట మొత్తం పోయినట్టే అనమాట. మీరు వచ్చేది బ్యాంకాక్కి, థాయిలాండ్కి విజిట్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి కాబట్టి ఇలాంటి టైంలో మీరు డే వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో వీలైనంత వరకు మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి టైం స్పెండ్ చేయాలి కానీ ట్రావెల్ చేయడానికి కాదు. సో మీరైతే ఫ్లైట్ ప్రిఫర్ చేయాలి. అండ్ ఇప్పుడు కాస్ట్ విషయానికి వస్తే, ఫ్లైట్కి నాకు ఎంత అయింది, నా హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి జస్ట్ 100 బాత్ అయింది. ఫ్లైట్ టికెట్ విత్ లగేజ్ 1500 బాత్ అయింది. టోటల్ జస్ట్ 1700 బాత్లో వచ్చేసాను 2 గంటల్లో. అదే మీరు బస్ ఆర్ వ్యాన్ చూసుకుంటే, నాకు బస్ తప్పిపోయింది కాబట్టి నాకు 1300 బాత్ ప్లస్ క్యాబ్ అది ఇది కలిపి ఆల్మోస్ట్ 1500 బాత్ అయింది, 1500 బాత్. ఒకవేళ మీకు బస్ తప్పిపోకపోతే కరెక్ట్గానే బస్ పట్టుకున్నా సరే కూర్చోనిది, అంటే ఓవర్ నైట్ కూర్చొని ట్రావెల్ చేయాలి. నిద్ర మానుకొని కంఫర్ట్ లేకుండా ఒళ్ళు నొప్పులతో రావాల్సి వస్తుంది. అది కూడా ఒక 1100 బాత్ మీరు బస్ టికెట్ వేసుకుంటే ఓవరాల్ మీకు ఒక 1300 బాత్లో వచ్చేయచ్చు. ఇది నాకు 1600 బాత్, అంటే 300 బాత్ డిఫరెన్స్లో మీరు ఓవర్ నైట్ అంతా జర్నీ చేయాల్సి వస్తుంది. అండ్ తిరగడానికి కలిసిపోతారు, అదంతా అవుతుంది. మీరు మళ్ళీ కోలుకోవడానికి ఇంకొక రోజు పడుతుంది. సో ఇలా చూసుకుంటే ఫ్లైటే చాలా బెటర్. దట్టు మీరు జస్ట్ 3 వీక్స్ ముందు బుక్ చేసుకున్నా సరే రేట్లు అలానే ఉంటాయి. ఒక వారం ముందు వరకు మాత్రమే కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి. మీరు ఆల్రెడీ థాయిలాండ్ ట్రిప్ మొత్తం ప్లాన్ చేసుకుని ఉంటారు కాబట్టి ఒక 1 మంత్ ముందు బుక్ చేసుకున్న టికెట్ చాలా తక్కువకి 1500 బాత్లకి, అది కూడా లగేజ్తో నేను చెప్తున్నా. ఒకవేళ మీకు లగేజ్ కూడా లేకపోతే 1000 బాత్లో వచ్చేయచ్చు, బస్ కన్నా చీప్గా వచ్చేయచ్చు చెప్పాలంటే. సో ఇంకా చూసారు కదా. ఇంకా దీంతోపాటు నా ప్రీవియస్ వీడియో, అంటే నేను బస్ ఎలా తప్పిపోయి బస్ అండ్ వ్యాన్లో వచ్చానో ఆ వీడియో కూడా మీరు క్లియర్గా చూడండి. అది చూసి ఇది చూసి మీరు కంపేర్ చేసుకొని చెప్పండి. నా ఒపీనియన్ అయితే మాత్రం ఫ్లైటే చాలా బెస్ట్, ఎస్పెషల్లీ కాస్ట్ పరంగా కూడా. ఓకేనా. అండ్ నేను దీంతోపాటు థాయిలాండ్ తిరిగిన ట్రిప్ విషయాలు కూడా, దాని మీద కూడా చాలా వీడియోస్ చేశాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే థాయిలాండ్కి మా వీడియోస్ అన్ని చక్కగా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ముందు. అండ్ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.